హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో హెల్దీ అయిన మిల్లెట్స్తో రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇక్కడ నేనైతే లిటిల్ మిల్లెట్స్ తీసుకున్నానండి. లిటిల్ మిల్లెట్స్ అంటే సాములు ఒక గ్లాస్ తీసుకున్నాను. అలాగే ఇక్కడ రైస్ అయితే నేను హాఫ్ గ్లాస్ తీసుకున్నానండి. 1:1/2 రేషియోలో తీసుకున్నాను. సో ఇవైతే ప్రాపర్గా వాష్ చేయాలండి, లేకపోతే మట్టి స్మెల్ వస్తుంది. అండ్ నేను ఇక్కడ 1:1/2 రేషియో తీసుకున్నానండి. ఎప్పుడైనా కానీ నేను మిల్లెట్స్ 1 రేషియో తీసుకుంటాను, రైస్ వచ్చేసి 1/2 రేషియో తీసుకోవడం వల్ల దాంట్లో ఫైబర్ కంటెంట్ ఉంటుందండి. సో నేను అలా క్వాంటిటీ తీసుకుంటానండి. మీరు కావాలంటే రైస్ ఎక్కువ తీసుకొని మిల్లెట్స్ కూడా తక్కువ తీసుకోవచ్చు. సో ఎప్పుడు కానీ ఏ మిల్లెట్స్ కానీ 6 to 8 hours అయితే సోక్ చేయాలండి. సో 8 hours సోక్ చేయడం వల్ల దాంట్లో న్యూట్రిషన్ వాల్యూ అనేది యాడ్ అవుతుంది. అలాగే దాంట్లో అందులో మనం సోక్ చేయడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయండి. సో ఇక్కడైతే నేను ప్రాపర్గా వాష్ చేశాను. సో వాష్ చేశాక నేను 1:1/2 రేషియోకి 3 glasses వాటర్ అయితే తీసుకున్నానండి. సో ఇవి ఓవర్ నైట్ అయితే సోక్ చేయాలండి. సో ఓవర్ నైట్ సోక్ చేశాక నేను మార్నింగ్ అయితే కుక్ చేస్తానండి. సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను స్టవ్ మీద పెట్టేశానండి. సో కుక్ అవుతుంది. సో మిల్లెట్స్ వచ్చేసి దీంట్లో ఫైబర్ అనేది హైయెస్ట్ ఉంటుందండి. సో దానివల్ల మనకి బాడీలో కావాల్సిన ప్రాపర్ ఫైబర్ కంటెంట్ కూడా వెళ్తుంది. సో ఏ మిల్లెట్ అయినా కానీ ప్రాపర్గా కుక్ కావాలి, అలాగే ప్రాపర్గా సోక్ కూడా చేయాలండి. సో దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో చాలామందికి ఇవి ఎలా చేసుకోవాలో తెలియదండి, బట్ చాలా అంటే చాలా సింపుల్, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. సో దీంట్లోకి దాల్ కావచ్చు, ఏదైనా కానీ గ్రేవీ కర్రీ అయితే చాలా బాగా సెట్ అవుతుందండి. సో మీరు ఒకసారి అయితే డెఫినెట్గా ట్రై చేయండి. సో చాలా హెల్తీగా ఉంటుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది, అండ్ చాలా ఈజీగా కూడా ఉంటుంది. సో ఇప్పుడు చాలామంది మిల్లెట్స్ అయితే కుక్ చేస్తున్నారండి, బట్ వాళ్ళకైతే ఈ రేషియో తెలీదు. బట్ ఈ రేషియోలో ఫాలో అవ్వండి. క్వాంటిటీ అయితే సేమ్ 1:1/2 రేషియో తీసుకోండి, చాలా బాగుంటుందండి. అండ్ మోరోవర్ చూడండి, ప్రాపర్గా కూడా కుక్ అయిపోయింది. సో మీకు ఈ వీడియో అయితే నచ్చినట్టయితే ఒక్కసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.